నేను చరిష్మా పాట్ బిర్యానీ మా హస్బెండ్ రన్ చేస్తున్నారండి మోహన్. ఆయన ఎంబీఏ చేశారు, నేను ఎంఎస్సీ చేశాను. మాకు జాబ్స్ లేవండి, చాలా ట్రై చేసి నలిగిపోయి లాస్ట్కి బిజినెస్ వైపు వచ్చాము. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాము. ఎంతో బాగా ఉంది అనుకున్న టైంలోని ఫుడ్ కోర్ట్ అనేది తీసేశారండి. ఇది చాలా వరకు చాలా తప్పండి. మీరు ఎలాగో మాకు ఉపాధి కల్పించలేరు, అట్లీస్ట్ మమ్మల్నైనా స్వతహాగా బతకనిచ్చేటట్లు చేయాలండి. ఎక్కడైనా వ్యాపారం పెట్టుకునే హక్కు మాకుంది, రాజ్యాంగంలో కూడా ఉంది, మనకి ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చు, బతకొచ్చు అనే హక్కు ఉంది. అలాంటి హక్కుని మీరు కాలరాస్తూ ఇలా ఎలా అండి చేస్తారు? అంతేకాకుండా వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా ఫుడ్ కోర్టు తీసేయడం మళ్ళీ ఇస్తామన్నాం. మాకు పోన్లే ఈసారైనా పర్మనెంట్ సొల్యూషన్ దొరికిందని 7 నెలలు వెయిట్ చేసాము. కానీ ఇంకా ఈ 7 నెలలు వెయిట్ చేసినా ఈ అప్పులు చేసే మేము బతికాము. మా పిల్లల ఫీజులు ఇవన్నీ చాలా చాలా పెయిన్స్ అనుభవించాము. ఇప్పుడు పెరుగుతున్న గ్యాస్ ధరలు, నూనె ధరలు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. 2014 స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారం మాకు వ్యాపారం పెట్టుకునే హక్కు ఉంది. మీరు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మీరు బతకండి అని ముద్రా రుణాలు ఇస్తే, మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం మాకు ఉన్న ఈ ఉపాధిని కూడా మీరు తీసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మా ఫాదర్ చనిపోయారు 7 డేస్కి, షాప్ తీసిన 7 డేస్కి మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ని ఇప్పుడు నేనే చూసుకోవాలి, నా 2 పిల్లల్ని, మదర్ని, మా హస్బెండ్కి. నాకు జాబ్ లేదు, మేము అప్పు చేసి బతుకుతున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్తున్నానండి, త్వరగా మాకు వ్యాపారం ఇవ్వండి. మాకు చాలా కష్టం అనిపిస్తుంది. మీరు మాలా 2 రోజులు ఉంటే మీకు తెలుస్తుందండి జాబ్లెస్ లేకుండా ఎలా ఉంటుందో. ఇంత కష్టపడి చదువుకొని జాబ్లెస్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మేమనే కాదు, ఈ ఫుడ్ కోర్ట్లో చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నాలా ఎంఎస్సీలు, ఎంబీఏలు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఫుడ్ కోర్ట్లో. వాళ్ళెవరికి మీరు ఎలాగో జాబ్లు ఇవ్వరు. అట్లీస్ట్ జాబ్లు ఇవ్వకపోయినా, జాబ్ లేకపోయినా మేము స్వయంగా బతుకుతున్నాం, మమ్మల్ని ఎలా బతకనివ్వండి దయచేసి. ప్లీజ్ ఫుడ్ కోర్ట్ త్వరగా ఇప్పించండి కమిషనర్ గారు అండ్ సీఎం గారు. జీవీఎంసీ ఉన్నాం సార్, దానిలో మేము గత 8 సంవత్సరాలుగా మేము అక్కడే వ్యాపారం చేస్తున్నాం సార్. నా మ్యారేజ్ అయి 12 years అవుతుంది. మేము గత 8 సంవత్సరాలుగా మా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరం కలిసి వ్యాపారం చేసేవాళ్ళం. మా పిల్లల్ని ఎంతో హ్యాపీగా చూసుకునే వాళ్ళమి. ఇప్పుడు మాకు 7 months లేకపోవడం వల్ల మేము ప్రజెంట్ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని బతకాల్సి వస్తుంది. రేపో మాపో ఫుడ్ కోర్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం, కానీ రావట్లేదు, లేట్ చేస్తున్నారు. నిధులు ఆల్రెడీ వచ్చాయి, మీకు అలోకేట్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇంకా ఏం ప్రారంభం కావట్లేదు. మీకేంటండి జాబ్స్ ఉన్నాయి, మేము ఎలా బతకాలండి చెప్పండి? శంకుస్థాపన చేశారు, కానీ అది ఇంకా ముందుకెళ్ళాలి కదండి. ఒక ఇంటిమేషన్ అయినా మాకు ఇచ్చారా సార్? శంకుస్థాపన చేస్తున్నాం, మేము కూడా భాగమే కదండి స్ట్రీట్ వెండర్లు. ఎందుకంటే మేమందరం కూడా ఈ ఫుడ్ కోర్ట్లో ఉన్న వాళ్ళమే కదా, మాకంటూ ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మీరు కూడా రండమ్మా, పాల్గొనండి, ఇలా మీకోసమే శంకుస్థాపన చేస్తున్నామని చెప్పాలి కదా సార్. సో ఏంటంటే ఒకటే కోరుకునేది ఒకటే అండి, ఎవరైతే నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు, నిజాయితీగా ఉండే వాళ్ళందరికీ షాప్స్ అలోకేట్ చేస్తే అదే చాలండి. నిజాయితీగా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి షాప్ అలోకేట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మేమనే కాదు, ఎందరో ఈ ఫుడ్ కోర్ట్లో ఉన్నాయి, ఎంతోమంది నిజాయితీగా వ్యాపారం పెట్టుకునే వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి త్వరగా మీరు ఫుడ్ కోర్ట్ తెరిపిస్తే మా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు త్వరగా సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి.